ఏదైనా మనిషి పరంగా పెద్ద కనపడ్డ కానీ గట్టుడని అనిపించాడు. వారి ప్రభుత్వంలో కాకపోయినా కానీ. రామారావు గారు, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఒక పక్కనేమో ఒక ఖైదీలకు ఒక మాన్యువల్ ఉంటుంది, అది దాటేసి మరి ఆయన అన్నట్టు కార్ల్ మార్క్స్ చెప్పినట్టు మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థికపరమైన సంబంధాలే అనే దానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపులా? మరి కోర్టులు ఏంటి, అసలు బ్లడ్ టెస్ట్ ఇవ్వనప్పుడు నీకు ఇట్లాంటివి మేము ఏమని సింపుల్గా తేల్చేయచ్చు కదా అంటే మరి ఏమో మరి నా కోర్టులు కూడా ఆ రకంగా పరిగణించట్లేదేమో. ఏమంటారు మీరు? సురేష్ గారు, మనకి న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థ ఏదైతే చేసినటువంటి సూచనలు వాటి ప్రకారమే ఈ ఇన్స్టిట్యూషన్స్ నడుచుకుంటాయి కాబట్టి ఆయనకి ఏముంది ఏందనేది న్యాయస్థానాలు లేకపోతే న్యాయమూర్తులు శోధించకుండా అటువంటి ఫెసిలిటీ కల్పించరు కదండి. ఆయన ఏదో ఒకటి ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశం, ఆయన వీక్ గా ఉన్నటువంటి ఆ అంశం ప్రూవ్ అయితేనే కదండి అలౌ చేసేది. అటువంటిది ఏదో జరిగి ఉంటుంది అనేది మాత్రం నేను అనుకుంటున్నాను. సురేంద్ర నాయుడు గారు, ప్రధానంగా వినపడుతుంది ఏంటంటే ఆయనకి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ లోకల్గా ఉన్న లీడర్స్ కూడా ఆ రకంగా ఆయనకి సహకరిస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఫస్ట్ కోర్టుకి వెళ్ళాడు, కోర్టు ఏం చేసింది, డైరెక్ట్గా చెప్పలేదు కాబట్టి ఒక వైద్య నివేదిక ఇప్పించమంది పరీక్షలు చేసి అతనికి. రాజమండ్రికి సంబంధించిన వైద్యులు, నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ వైద్య బృందం మా దగ్గర గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చెప్పాడంట, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ లేడంట. మరి ఇదే చోద్యం అర్థం కాదు అని కాకినాడకి రికమెండ్ చేశారు. కాకినాడలో కూడా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ స్పెషలిస్ట్ లేడంట. సరే, మిగతా ఆయన వెన్నునొప్పి ఏదో అన్నాడు కాబట్టి ఆర్థోపెడిక్లు వాళ్ళు వీళ్ళు కలిపేసి మొత్తానికి రికమెండ్ చేసింది ఏంటంటే అది. ఇప్పుడు కోర్టు కూడా దాన్ని అడ్హేర్ చేస్తుందని చెప్పేసి అంటున్నారు, నివేదికను బట్టే వెళ్లాల్సింది కాబట్టి. మరి అసలు బ్లడ్ టెస్ట్ కూడా ఇవ్వడానికి నిరాకరించినటువంటి వ్యక్తికి వ్యాధి నిర్ధారణ కాకుండా ఈ రకమైన ఫెసిలిటీస్, అక్కడేదో ఊరికి రాసింది కాదు అది. ఈ దేశంలో మోర్ దాన్ థర్డ్, 3/3 మందికి దొరకనటువంటి ఫుడ్ అది. 3 పూట్ల 3 గుడ్లు, రోజుకో గుడ్డు కాదు, 3 పూట్ల 3 గుడ్లు. అలాగే పడుకోవటానికి అదేంటి సర్వైకల్ దిండంట, గట్టి పరుపు అంట. ఇంకా జైల్లో ఉంటే ఉంది, ఇంట్లో ఉంటే ఉంది. మరి ఆయనకి రాత్రిపూట ఏమన్నా స్వాంతన లభించడానికి, రిలాక్స్ అవ్వడానికి మరి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా మరి ఏమైనా ఏర్పాటు చేస్తారేమో చూడాలి మరి. సార్ సురేష్